నాగవంశీ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ చిన్న సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు. అయితే మన తెలుగు వాళ్ళు అయ్యుండి అది అక్కడ యాంకర్ ఏమడిగాడంటే దిల్ రాజు గారు లూసిఫర్ 2 మూవీని బాగా ప్రమోషన్ చేస్తున్నారు. ఎక్కువ థియేటర్లు మ్యాడ్ కన్నా ఆ మూవీకే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మాట్లాడిన దానికి నాగవంశీ గారు కూడా మాట్లాడారు. అవును, చిన్న సినిమాని తొక్కేస్తున్నారు, మీరే మాట్లాడి ఎక్కువ థియేటర్లు వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు మా సినిమా డైరెక్ట్ తెలుగు మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ మూవీకి ఇక్కడే ఇన్ని తక్కువ థియేటర్లు ఇస్తే పక్క స్టేట్ వాళ్ళు ఎలా ఇస్తారు? ఇది మనం కామన్గా ఇక్కడ మనం చూడాలి. నిజంగానే మన సినిమాలు అక్కడ రిలీజ్ అయితే ఆ సినిమాలతో పాటు వాళ్ళ సినిమాలు అక్కడ రిలీజ్ అయినాయి అనుకోండి, అక్కడ పక్కాగా మనకిచ్చే థియేటర్లు చాలా తక్కువ. అది మనం చాలా సినిమాల్లో చాలా పుష్ప మూవీకి అనుకుంటా నార్త్లో అక్కడ ఏదో సినిమా రిలీజ్ అయితే చాలా థియేటర్లు తగ్గించేశారు. అలాగే తమిళనాడులో కూడా తగ్గించారు. తర్వాత ఇంక్రీజ్ చేశారు. అయితే సలార్‌కి ఇది జరిగింది. మన తెలుగు సినిమాలు ఏయి పెద్దయి రిలీజ్ అయినా అక్కడ మనకిచ్చే థియేటర్లు చాలా తక్కువ. కానీ మన వాళ్ళు వాళ్ళకి బాగా ఎక్కువ థియేటర్లు అనేది ఇచ్చేసి ఇక్కడ సినిమాలకు కూడా చాలా తక్కువ చేస్తామంటే అది చాలా తప్పనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకే ఈక్వల్‌గా ఇచ్చి వాళ్ళకి ఈక్వల్‌గా ఇస్తే అది బావుండిద్ది. వాళ్ళకి 60% ఇచ్చి వాళ్ళకి 30%, 40% ఇస్తే అదైతే కరెక్ట్ కాదు. మరి చూడాలి ఏం జరుగుతుంది అని. ప్రెజెంట్ అయితే ఈ ట్రెండ్ ఎవరికీ నచ్చట్లే. ఇక్కడ అభిమానులకి అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే మన సినిమాలు కూడా అక్కడ హిట్ అవుతున్నాయి. హిట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి హిట్ చేస్తున్నారు. కానీ థియేటర్ల విషయంలో చాలా మైనస్. 'సలార్‌కైతే' షారుఖ్ ఖాన్ గారి మూవీ ఏదో అక్కడ రిలీజ్ అని చెప్పి చాలా అంటే చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. తర్వాత ఫ్యాన్స్ అందరూ గోల చేశాక ఎక్కువ థియేటర్లకి పెంచారు. ఇలా చూసుకున్నట్టయితే మన వాళ్ళు కూడా 50 ఆళ్ళకిచ్చి 50 ఇటు చాలా అంటే చాలా బావుండిద్ది. అది అంటే ఇది చిన్న సినిమా కావచ్చు, అది పెద్ద సినిమా కావచ్చు. దీనికి కూడా చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. 'మ్యాడ్ 1' ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. దానికి పార్ట్‌గా 'మ్యాడ్ 2' అనేది రావడం జరిగింది. ఆ లెక్కన దీనికి అభిమానులు ఉండే ఛాన్సెస్